హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కాఫీస్ అండ్ మూవీస్. ఒక విచిత్రం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై వైశాలి, గుండెల్లో గోదావరి లాంటి గొప్ప సినిమాలతో ప్రేక్షకులందరినీ అలరించిన ఆది ఇవాల్టి మన కాఫీస్ అండ్ మూవీస్ స్పెషల్ గెస్ట్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆదితోటి మన కాఫీస్ అండ్ మూవీస్ ని స్టార్ట్ చేసిద్దామా? హాయ్ ఆది, హౌ ఆర్ యూ? I'm good, how are you? యా, ఐమ్ ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాఫీస్ అండ్ మూవీస్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. It's my pleasure. అలాగే కాఫీస్ అండ్ మూవీస్ అంటే ఇందులో మొత్తం 4 రౌండ్స్ ఉంటాయి మనకి. ఫిల్మీ రౌండ్, అలాగే క్రేజీ రౌండ్, ర్యాపిడ్ ఫైర్ అండ్ ఫైనలీ జనరల్ నాలెడ్జ్ రౌండ్ అనమాట. చాలా డిఫికల్ట్గా ఉన్నట్టుంది. అలాగే ఈ ఫిల్మీ రౌండ్లోకి ఎంటర్ అయ్యే ముందు అసలు మీ చైల్డ్హుడ్ ఎలా ఉండేది, చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవారు మీరు? చిన్నప్పటి నుంచి ఐ వాజ్ అ వెరీ నటోరియస్ క్యారెక్టర్ అండి ఇంట్లో. ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. అండ్ అన్నయ్య ఎవరినో ఒక మాట అంటే అస్సలు నచ్చేది కాదు. ఐ యూస్ టు గో హిట్ దెమ్ ఆఫ్. అండ్ చదువుల్లో చాలా యావరేజ్, అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది కాదు. పెట్స్ అంటే చాలా ఇష్టం నాకు. ఈ కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు, అప్పుడప్పుడు పాము పిల్లలను కూడా పట్టుకొచ్చాను. అంటే చిన్నప్పుడు ఐ డోంట్ నో ఇట్ వాజ్ పాయిజనస్. సో ఊరు సైడ్ వెళ్ళినప్పుడంతా చిన్న పాము పిల్లని తీసుకు పాకెట్లో పెట్టి తీసుకొచ్చేసాను. పాకెట్లో? యా. అండ్ ఈవెన్ వర్షాకాలం అప్పుడు చిన్న చిన్న ఫ్రాగ్స్ ఉంటాయి కదా, ట్యాడ్పోల్స్ నుంచి ఫ్రాగ్స్ అయ్యే టైంలో క్యూట్గా ఉంటాయి ఫ్రాగ్స్. పెద్ద అయిన తర్వాత కొంచెం అసహ్యంగా ఉంటాయి. చిన్నప్పుడు చాలా క్యూట్గా ఉంటాయి. దాని పాకెట్లో పెట్టుకొని వచ్చేవాడిని. సో ఐ యూస్ టు బి అ వెరీ నటోరియస్. అట్ ద సేమ్ టైం మమ్మీ డాడీకి చాలా ప్రాబ్లమ్స్ ఇచ్చాను. స్కూల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అంటే తప్పకుండా రావాలి, నా గురించి ఇన్ని కంప్లైంట్లు ఉంటాయి. సో అట్లా వాళ్ళందరినీ కొంచెం బిజీగా ఉంచిన ఒక చైల్డ్హుడ్. ఓకే. అలాగే మరి అది ఇంత అల్లరి పిల్లవాడు అసలు ఫిలింలోకి ఎలా వచ్చాడు? ఫిలిం ఎంట్రీ ఎలా జరిగింది? అంటే ఫిలింలోకి ఐ నెవర్ హ్యాడ్ అన్ ఐడియా. అంటే నాకు కూడా ఇట్లా యాక్టర్ అవుదాం, హీరో అవుదాం అని చెప్పి ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ చిన్నప్పుడు సినిమాలు చూసేప్పుడు, చిరంజీవి గారి సినిమాలు చూసేప్పుడు ఐ యూస్ టు థింక్ మనం కూడా ఇలా అవుతే బాగుంటుంది కదా, చాలా మంచి చేయొచ్చు, అందరినీ కొట్టచ్చు, ఒక హీరో లాగా ఉండొచ్చు అని చెప్పి గ్యాంగ్ లీడర్ సినిమా చూసేప్పుడంతా ఐ యూస్ టు థింక్. బట్ ఆన్ అ సీరియస్ నోట్ ఐ నెవర్ టుక్ ఎనీ ఇనిషియేటివ్ ఫర్ దట్. దానికి ఏం చేయాలి? ఓకే, ఫైట్ ప్రాక్టీస్ చేయాలి, డాన్స్ ప్రాక్టీస్ చేయాలి, యాక్టింగ్ నేర్చుకోవాలి, అవి ఏం చేయలేదు. ఉన్న అందరిలాగా నేను ఒక హీరోని చూసి ఒక వావ్ ఫ్యాక్టర్ ఉండేది అంతే. దాని తర్వాత ఐ డిడ్ మై ఇంజనీరింగ్ తర్వాత పైలట్ అవుదాం అని చెప్పి అనుకున్నాను. ఐ లైక్ ఫ్లయింగ్ అండ్ ఐ లైక్ ట్రావెలింగ్ అలాట్. అంటే కొత్త కొత్త మనుషుల్ని, కొత్త కొత్త ప్రదేశాలని ఐ వాంట్ గో అండ్ విజిట్. సో దానికి కరెక్ట్ అయిన ఫీల్డ్ ఏదని చెప్తే పైలట్ అవుతే కరెక్ట్ మనకి అని చెప్పి ఐ డిసైడెడ్. అండ్ దెన్ దానికి వెళ్దాం అనే టైంలో మూవీ వచ్చిందండి. ఇట్ కేమ్ మై వే అండ్ ఐ థాట్ వై నాట్, ఒక సినిమా చేసి దాని తర్వాత మనం చేయాలనుకుని చేద్దామని చెప్పి అట్లా లోపల దిగటం జరిగింది. దాని తర్వాత ఐ నెవర్ లుక్ బ్యాక్. మూవీ అనే ఒక ఇది వచ్చి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది. యాక్టింగ్ అనే ఒక విషయం వచ్చి అంటే ఒక హీరో అవుదాం, సూపర్ స్టార్ అయిపోదాం అని చెప్పి నాకు ఎప్పుడు లేదు. ఒక మంచి యాక్టర్గా పేరు తెచ్చుకుందాం అని చెప్పి లోపల ఒక జీల్ ఒకటి క్రియేట్ అయింది. అండ్ దెన్ ఇంకా పైలట్ అని తీసి పక్కన పడేసి ఇదే మెయిన్ ప్రొఫెషన్గా పెట్టుకున్నాను. ఆది వాళ్ళ డాడీ చాలా బిగ్ డైరెక్టర్. మరి ఆది డాడీని నమ్ముకోకుండా వేరే డైరెక్టర్తో ఫస్ట్ మూవీ తీపించడం అంటే ఎలా? అంటే ఇట్ జస్ట్ హ్యాపెన్ అని చెప్పాను కదండి. నేనే ప్లాన్ చేసుకొని ఓకే నేను హీరోగా లాంచ్ అవ్వబోతున్నాను అని చెప్పి ఒక మాస్టర్ ప్లానింగ్ చేసుకొని నాకు ఒక ఇంట్రొడక్షన్ సాంగ్, ఫైట్, మంచి హీరోయిన్, పెద్ద బడ్జెట్ సినిమా అట్లా లాంచ్ అయ్యి ఉంటే ఐ థింక్ డాడీ చేసి ఉండేవారేమో. డాడీకి కూడా ఐడియా లేదు ఐల్ బికమ్ అన్ హీరో అని చెప్పి. సో ఇట్ జస్ట్ హ్యాపెన్. అట్లా యాక్సిడెంట్గా జరిగిన ఒక విషయాన్ని వచ్చి ప్లాన్గా చేయలేము కదా. బట్ ఐ వుడ్ లవ్ టు యాక్ట్ ఇన్ డాడ్స్ ఫిల్మ్స్. అలాగే అది మీరంతా చెన్నై, ఐ మీన్ మీరు పుట్టింది పెరిగింది అంతా చెన్నై? పుట్టింది గుంటూరు. ఓకే, ప్రాపర్ గుంటూరు అంటే ప్రాపర్ రాజమండ్రి. నాన్నగారు వాళ్ళ ఊరు వచ్చి రాజమండ్రి. రాజమండ్రి అంటే పక్కన పాలకులోనే ఒక ఊరు. దాని తర్వాత మదర్ది వచ్చి గుంటూరు. సో ఐ వాజ్ బోర్న్ ఇన్ గుంటూరు, రేజ్డ్ ఇన్ చెన్నై. యా. మరి అంటే చెన్నైలో పెరిగిన తర్వాత ఐ మీన్ తమిళ్ మూవీస్ తీస్తారనుకున్న అది తెలుగు మూవీ తీయడానికి గల కారణం? ఫస్ట్ మూవీ అగైన్ సేమ్ ఆన్సర్ ఇందాక చెప్పినట్టే. మూవీస్ కేమ్ టు ఆన్ మై వే. సో ఐ డిడ్ నాట్ చూస్ మూవీస్. సో అట్లా తెలుగు సినిమా ఆఫర్ వచ్చినప్పుడు చేయడం జరిగిందండి. ఒక విచిత్రం అని చెప్పి ఒక సినిమా. దాంట్లో మెయిన్ లీడ్ కాకపోయినా ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టరు. దాని తర్వాత ఐ గాట్ అన్ ఆఫర్ ఇన్ తమిళ్. ఓకే. సో ఐ వాజ్ జస్ట్ చూసింగ్ ద స్క్రిప్ట్ అండి. అంటే
స్క్రిప్ట్ బాగుందా అని చెప్పి చూసానే కానీ అది తమిళ తెలుగు అని చెప్పి చూడలేదు బికాజ్ నాకు ఆంధ్ర వచ్చి అమ్మ లాంటిది, తమిళనాడు వచ్చి ఫాదర్ లాంటిది. సో ఇట్స్ ఈక్వల్ టు మీ, తమిళ్ అండ్ తెలుగు. సో మృగం స్క్రిప్ట్ విన్నప్పుడు ఇట్ ఈస్ అ తమిళ్ ఫిల్మ్, మనం ఎందుకు చేయాలని చెప్పి నాకు ఆలోచన రాలేదు. స్క్రిప్ట్ బాగుంది, వై నాట్ అని చెప్పి జస్ట్ వెంట హెడ్. అలాగే ఫస్ట్ మూవీకి తేజ గారు ఎలా అప్రోచ్ అయ్యారు? తేజ గారు కొత్త ఫేస్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం దాసరి గారు ప్రొడక్షన్ అది. సో ఇట్లా రవిరాజ పెన్సిటీ అబ్బాయి ఉన్నాడు, వై డోంట్ యూ జస్ట్ ట్రై అని చెప్తే పిలిచి వీ హ్యాడ్ అన్ ఆడిషన్ అండ్ హీ లైక్డ్ ఆ రోల్కి కరెక్ట్గా ఉంటాడని చెప్పి ఆయనకు అనిపించింది. అండ్ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. తెలుగులో ఒక ప్రయోగం చేసిన తర్వాత నెక్స్ట్ తమిళ్లో మృగం మూవీతో వచ్చారు. ఆ మూవీ ఆఫర్ గురించి అలాగే ఆ మూవీ విశేషాలు. ఆ మూవీ ముందు ఐ హ్యాడ్ అన్ ఆప్షన్ అండి. అంటే ఒక విచిత్రం తర్వాత మనం పైలట్ అవుదాం అనుకున్నాం కదా, వై డోంట్ వి జస్ట్ గో లెర్న్ అండ్ కమ్ బ్యాక్. దాని తర్వాత సినిమా చేశాక నేర్చుకుని వచ్చేద్దాం అంటే ఫిక్ల్గా ఉంటుంది కదా మైండ్. సో అన్నప్పుడు పైలట్ ట్రైనింగ్కి అప్లై చేశాను, అప్లికేషన్ ఫామ్ వచ్చేసింది. ఐ గాట్ త్రూ ఆల్ ద ఇనీషియల్ పారామీటర్స్ అన్ని పాస్ అయిపోయాను. ఒక సైడ్ ఏమో పైలట్ అప్లికేషను, అడ్మిషన్ ఫాము, ఇంకో సైడ్ ఏమో మృగం స్క్రిప్ట్. నాకు ఏంటంటే దాంట్లో ఉన్న ఎసెన్స్ నచ్చిందండి మృగంలో. హెచ్ఐవి అనేది ఆ టైంలో ఇట్ వాజ్ అ వెరీ డెడ్లీ డిసీజ్. ఇప్పుడు కొంచెం ఆ పర్సంటేజ్ తగ్గింది, ఇంకా 0 అవ్వలేదు, బట్ ఆ టైంలో ఎక్కువ ఉండేది అనమాట. సో వై డోంట్ వీ డూ అ ఫిల్మ్ లైక్ దిస్? ఇట్లాంటి సినిమా 100% ఏ ఒక యాక్టరు ఒప్పుకోరు నాకు హెచ్ఐవి వచ్చింది అని చెప్పి, ప్లస్ ఆ సినిమా కోసం 20 కిలోలు తగ్గాలని చెప్పి డైరెక్టర్ చెప్పారు. సో చేద్దాం, ఇంట్రెస్టింగ్ ఉంది కదా అని చెప్పి చేయటం జరిగింది. అండ్ దట్స్ హౌ మృగం హ్యాపెన్ అండి. అలాగే ఎప్పుడో ఆది డిఫరెంట్ మూవీస్తో అంటే సెలెక్టివ్గా ఒక డిఫరెంట్ స్టోరీతో వెళ్ళే ఆది గుండెలో గోదావరి మూవీ మాత్రం కొంచెం రొమాంటిక్, అందుట్లో కూడా మళ్ళీ వేరియేషన్ చూపిస్తున్నారు. అసలు ఆ మూవీ ఆఫర్ ఎలా వచ్చింది, ఆ మూవీ గురించి? ఆ మూవీ ఫస్ట్ కుమార్ నాగేంద్ర డైరెక్టర్ అండి, తనే వచ్చి అప్రోచ్ అయ్యాడు. లక్ష్మి ఫోన్ చేసి ఇట్లా చెప్పింది అనమాట, మంచి కథ ఉంది విను అని చెప్తే, ఏంటి పాయింట్ ఏంటి అక్క అని అడిగినప్పుడు షీ సెడ్ జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్, మన వరదలు వచ్చినాయి, ఆ వరదలను బేస్ చేసుకుని ఒక సినిమా తీస్తున్నాం అన్నప్పుడు ఇంట్రెస్టింగ్ ఉండింది నాకు. అంటే వరదలను బేస్ చేసుకుని సినిమా చేయటం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో ఇఫ్ యూ గోన్ రీక్రియేట్ ద హోల్ థింగ్ దట్ హ్యాపన్ ఇన్ ద పాస్ట్, ఐ థాట్ ఆడియన్స్కి 100% ఒక కొత్త విషయం ఉంది, సో మనం ఆ సినిమాలో ఉండొచ్చు అని చెప్పి ఫస్ట్ ఫిక్స్ అయ్యి కుమార్ నాగేంద్ర రావటం జరిగింది. కథ చెప్పారు, బాగుంది. హీ వాజ్ వెరీ పర్టికులర్ అండి, కుమార్ గారు వాజ్ వెరీ పర్టికులర్. ఆ క్యారెక్టర్ మీరు ఒక్కలే చేయాలి, మీరు చేయకపోతే ఈ సినిమా ఇట్ విల్ నాట్ వర్క్ అని చెప్పారు. దట్ కాన్ఫిడెన్స్ దట్ హీ హ్యాడ్ ఆన్ మీ, ప్లస్ ఒక డిఫరెంట్ పాయింట్ మీద వెళ్తున్నారు కాబట్టి ఐ ఇమీడియట్లీ డిడ్ దట్ ప్రాజెక్ట్ అండి. అలాగే అది ప్రజెంట్ మలుపు ఎలా ఉంటుందో చూపిస్తా అంటున్నారు, కానీ మీ ప్రతి సినిమాకు ఒక డిఫరెంట్ మలుపుతో తిరుగుతున్నారు. మరి ఇప్పుడు వచ్చే జాన్ ఫస్ట్కి వచ్చే మలుపు ఎలా ఉండబోతుంది? మలుపు యాజ్ అన్ యాక్టర్ నాకు వచ్చి ఇట్స్ డిఫరెంట్ ఫిల్మ్ అండి. డిఫరెంట్ అంటే అందరిలాగా నార్మల్గా ఉంటాను. అంటే ఇప్పుడు దాకా క్యారెక్టర్స్ చేస్తున్న నాకు, ఒక వైశాలిలో వచ్చి ఒక కాప్ క్యారెక్టర్ చేశాను, దాని తర్వాత గుండెలో గోదావరిలో వచ్చి ఒక ఫిషర్మెన్ క్యారెక్టర్ చేశాను, ఏకవీరాలో ఒక పీరియాడిక్ క్యారెక్టర్, అండ్ మృగంలో వచ్చి ఒక మృగం లాంటి క్యారెక్టర్. ఈ సినిమాలో ఐ ప్లే మై రోల్. నేను రియల్ లైఫ్లో ఎలా ఉంటానో అలానే ఉంటాను. కొంచెం అక్కడక్కడ సినిమాటిక్ చేంజెస్, మార్పులు చేశాను. ఒక కాలేజ్ 4th ఇయర్ ఫినిష్ చేసిన ఒక కుర్రోడు, వాడి ఫ్రెండ్స్ కలిసి లైఫ్ హౌ ఇట్ గోస్ ఆన్ ఫర్ దెమ్, దట్ ఈస్ హౌ ద స్టోరీ ఈస్ గోన్ బి. నాకు ఇట్స్ అ వెరీ డిఫరెంట్ రోల్, బట్ ఐ థింక్ ఫర్ యూ గైజ్ ఇట్ విల్ బీ లైక్ అ బాయ్ నెక్స్ట్ డోర్ అంతే. మీరు వినే ప్రతి కథకి ముందు డాడ్ని అప్రోచ్ అవుతారా, లేకపోతే మీ ఓన్ డెసిషనా ఈ కథ స్క్రిప్ట్? లేదండి, నాన్నగారు అసలు ఇన్వాల్వ్ అవ్వరు. నేను ఒక్కడనే వింటాను, నాన్నగారు కాదు, అన్నయ్య కాదు, ఎవరు వినరు, నేను ఒక్కడనే వింటాను. అండ్ బికాజ్ ఒక్కొక్కల మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇన్ క్రియేటివ్ ఫీల్ దట్ టు క్రియేషన్ అనేది ఎలా అయినా ఉండొచ్చు. నాకు నచ్చింది మా నాన్నగారికి నచ్చకపోవచ్చు, నాన్నగారికి నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. సో ఐ డోంట్ టేక్ ద ఛాన్స్. కానీ విన్న తర్వాత నాకు ఒకటి నచ్చింది, ఆ కథ నేను చేయబోతున్నాను అని డిసైడ్ అయిన తర్వాత ఐ విల్ లెట్ మై డాడ్ లిజన్ టు ఇట్. వినండి నాన్నగారు, ఒకసారి విని మీ ఒపీనియన్ చెప్పండి అని చెప్పి ఆయన ఒపీనియన్ చెప్తారు. బికాజ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్, 100% వీ కన్సిడర్ హిస్ ఇన్పుట్స్, అండ్ ఆయన చెప్పిన ఇన్పుట్స్ని తీసుకొని వీ ట్రై టు గో అహెడ్ విత్ ద ప్రాజెక్ట్.
అలాగే అది మలుపు మూవీ అన్న బ్రదరే స్టోరీ మీకు ఇచ్చారని తెలిసింది. అంటే ఏంటి, మీరు స్టోరీ చేయడానికి బ్రదర్ నుంచి ఏమన్నా ఫోర్స్ వచ్చిందా, లేకపోతే వేరే హీరోని? లేదండి, మలుపు ఎలా స్టార్ట్ అయిందంటే అదొక వెరైటీ మలుపు. అన్నిట్లో మలుపు ఉంది. అవును, అన్నయ్య వచ్చి ఫస్ట్ డైరెక్ట్ చేస్తానని చెప్పినప్పుడు ఎవరితో చేస్తున్నాను, నాతో నేను హీరోగా చేస్తున్నాను అని చెప్పి అన్నయ్య కూడా తెలియదు. ఇట్ వాజ్ నాట్ డిజైడెడ్. సో డైరెక్షన్ చేయిపోతున్నా అని చెప్పడమే డాడీకి పెద్ద షాక్, బికాస్ మా ఎవరికి తెలియదు అన్నయ్య మైండ్లో ఉందని చెప్పి. చెప్పిన తర్వాత ఒక కథ అనుకున్నాను రా, విను ఎలా ఉందని చెప్పి చెప్పాడు. కథ వినటం జరిగింది. ఆ కథ వచ్చి అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ లైఫ్లో నిజంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ అది. సో విన్న తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే మనం రొటీన్గా చూసే సినిమాల కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. నా మైండ్ ఆల్రెడీ నన్ను అడిగితే బాగుంటుంది ఈ సినిమాకి అని చెప్పి ఇట్ వాజ్ హ్యాపెనింగ్. బట్ నేను బయటగా ఓపెన్గా చెప్పలేదు, బికాస్ తన మైండ్లో ఏముందో నాకు తెలియదు. ఒకవేళ నేను అడిగేసిన తర్వాత తమ్ముడు అడిగాడు కదా ఇవ్వకపోతే బాగోదు అని చెప్పి ఒక చిన్న ఒక అన్కంఫర్టబుల్ అన్నయ్య ఫీల్ అవుతారు 100%. ఎంతైనా నా తమ్ములం కదా. అంటే మీ బ్రదర్ మీరు కాకుండా వేరే వాళ్ళ పేరు ఎవరైనా చెప్పారా? వేరే వాళ్ళ పేరు చెప్పలేదు. ఆ టైంలో కథ మటుకు చెప్పారు. కథ బాగుందని చెప్పి అమ్మ నన్ను అడుగుంటే బాగుండేదే, అడగలేదు, మేబీ ఎవరినో ఉంటారేమో అని చెప్పి నేను అనుకున్నాను. దాని తర్వాత హీ హ్యాడ్ ఫ్యూ ఆప్షన్స్ అండి. ఐ వాజ్ వన్ అమాంగ్ ద ఆప్షన్. ఆ నలుగురు ఫ్రెండ్స్లో ఒక రోల్కి వచ్చి అడిగారు ఇట్లాగా, నేను అనుకుంటున్నాను రా వాట్ యూ థింక్ అంటే, ఇంకా థింక్ ఏముంది, ఫుల్ జంపింగ్, గుండెల్లో గోదావరిలో దూకుతాం కదా, అలా ఈ మలుపు అనే సినిమా లోపల దూకాను. బికాజ్ ఐ ట్రస్ట్ మై బ్రదర్. ఆయన స్కూల్ ఫస్ట్, కాలేజ్లో కాలేజ్ ఫస్ట్. ఆల్రెడీ చెప్పినట్టు షటిల్ ఆడేవాడు. ఇండియన్ హీ రిప్రజెంటెడ్ ఇండియా ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడాడు. దాని తర్వాత లండన్కి వెళ్ళి కాలేజ్లో హీ ప్లేడ్ వాట్ ఎవర్ హీ డస్ ఇట్ విత్ ద లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఫోకస్. సో అట్లాంటి ఒక మంచి సినిమా తీసేప్పుడు 100% ఒక మంచి సినిమాగా తీస్తారని చెప్పి నమ్మకం నాకు ఉండింది. అండ్ ఐఎమ్ గ్లాడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అలాగే అది అంటే ఇప్పుడు మలుపు గురించి ఎలాగో మాట్లాడుకుంటున్నాం కాబట్టి, అంటే మలుపు అంటే ఆ రోజు మీరు చెప్పారు రియల్ లైఫ్లో జరిగిన స్టోరీని మనం స్టోరీగా తీసుకున్నామని. అసలు ఏం జరిగింది? డిసెంబర్ 31st నైట్ ఏం జరిగిందని అడుగుతున్నారు. అది తెలియాలంటే మీరు Jan 1st సినిమా చిన్న ప్రివ్యూ టైప్ ఏమైనా ఒక హింట్ వేస్తే ఐ థింక్ యూ షుడ్ వాచ్. సి బేసిక్లీ నేను ఇప్పుడు చెప్పినా కూడా మీకు సినిమా చూసేప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఉండదు. సో జస్ట్ గో వాచ్ ఇట్, ఎంజాయ్ ద మలుపు. అంటే సినిమా చివరి దాకా వన్ థింగ్ వీ కెన్ ప్రామిస్ యాజ్ అ టీమ్, ఎడ్జ్ ఆఫ్ ద సీట్లో ఉంటారండి. నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే ఒక గెస్ గేమ్ మైండ్ ఒక డైరెక్టర్కి ఒక ఆడియన్స్కి జరుగుతూనే ఉంటుంది అది. అండ్ అట్ ఎవ్రీ పాయింట్ డైరెక్టర్ విల్ ప్రూవ్ యూ రాంగ్. యూనో ఆ ఒక గేమ్ ఉంటే దట్ ఈస్ వాట్ ఇస్ ఎంటర్టైన్మెంట్ ఆల్ అబౌట్ అండి. వాళ్ళు చూసేటప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలిసిపోతే బోరింగ్ ఉంటుంది. సో ఈ సినిమాలో ఆ ఒక ఇది ఉండదు. దట్స్ హౌ ద స్క్రీన్ ప్లే వర్క్స్. అదేలాగా ఫస్ట్ హాఫ్లో ఎంటర్టైన్మెంట్ అనే విషయం బాగా వర్కౌట్ అయింది. నాకు హీరోయిన్కి మధ్యలో ఉండే లవ్ ట్రాక్ వచ్చి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అదే అంటే కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవ్వలేదు. అంటే ఈ లవ్ ట్రాక్ ఎలా ఉంటుంది అంటే అండి, ఒక కుర్రోడు ఒక అమ్మాయిని చూసినప్పుడు దూరం నుంచి చూస్తాడు, బాగుంది అమ్మాయితో మాట్లాడాలని చెప్పి అనుకుంటాడు. అలానే నేను కూడా అనుకుంటాను. ఐ గో టాక్ టు దట్ గర్ల్. మాట్లాడిన ఒక రోజుకి అర్థమైపోద్ది ఆ అమ్మాయి నా లైఫ్లోకి వస్తే నా లైఫ్ వచ్చి నాశనం అయిపోద్ది అని చెప్పి. బికాస్ దట్స్ హౌ షీ ఇస్. షీఈస్ వెరీ టామ్ బాయిష్, షీఈస్ వెరీ అవుట్ స్పోకన్. ఏదున్నా సరే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడే ఒక మనిషి, వైన్ షాప్కి వెళ్ళిపోయి బియర్ కొనుక్కొని వచ్చే మనిషి. షీఈస్ వెరీ బోల్డ్ అనమాట. బుల్లెట్ వచ్చి చేతులు వదిలి నడిపే ఒక అమ్మాయి. నాకేమో ఐఎమ్ అ వెరీ గుడ్ గై, యూనో. అండ్ చాలా సోఫిస్టికేటెడ్గా అందరి అమ్మాయిలతో మాట్లాడాను నేను. అంటే ఒక అమ్మాయి బాగుంది, ఒకసారి మాట్లాడితే బాగుంటుందేమో అని చెప్పి ఇబ్బంది పడి వెళ్ళి మాట్లాడే ఒక టైప్ నేను సినిమాలో. సో ఇట్లాంటి అమ్మాయి నాకు వద్దని చెప్పి ఆ అమ్మాయిని వదిలించుకుని దూరంగా వెళ్తున్న టైంలో ఆ అమ్మాయి నన్ను లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. తరివి చేసి లవ్ చేస్తుంది. సో దట్స్ అ వెరీ హిలేరియస్ లవ్ ట్రాక్ అండి. ఈ సినిమాలో కామెడీ కంటూ సెపరేట్ ట్రాక్ లేదు. ఈ లవ్ ట్రాక్ ద్వారా ఎంటర్టైన్మెంట్ అనే ఒక విషయం ఉంటుంది. అదేలాగా 4 ఫ్రెండ్స్ని బేస్ చేసిన సినిమా కాబట్టి నేను మా ఫ్రెండ్స్ కలిపి మేము కొట్టిన లూటీ అవన్నీ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ వర్క్ చేస్తాం. అలాగే అది ఎలాగో అమ్మాయిల గురించి చెప్పారు కాబట్టి ఇప్పుడు మీరు ఏవైతే క్వాలిటీస్ చెప్పారో అలాంటి అమ్మాయి ఇప్పటివరకు రియల్ లైఫ్లో ఏమైనా వచ్చిందంటారా? లేదండి, ఏం రాలేదు. క్లాస్ అంతా పోనీ క్లాస్లో ఎవరా, మాస్లో ఎవరా? ఐఎమ్ న్యాచురల్ లవర్ అండి. క్లాసు మాసు కాదు. అంటే
లవ్ ద న్యాచురాలిటీ ఇన్ ఎవ్రీ పర్సన్. ప్రతి ఒక్క మనిషికి ఒక స్కెచ్ ఉంటుంది. ఇప్పుడు ఉన్నారంటారు అయితే ఆది గారికి? ఎక్కడో ఉండుంటారు, నాకు తెలియదు అవుతాయి. ఓకే ఫైన్. అలాగే ఆది ఎప్పుడు డిఫరెంట్ మూవీస్, ఇప్పుడు చెప్తున్నట్టు అన్ని రియల్ స్టోరీ మూవీసే, మనం మాక్సిమం మీరు చేసిందన్నీ అలాంటి మూవీసే. రెగ్యులర్ మూవీస్, లవ్ స్టోరీస్ ఇవన్నీ ఎప్పుడు అంటే చేయాలనిపించదా, లేకపోతే చేయడానికి మంచి స్టోరీ రాదా? చాలా మంది హీరోలు ఉన్నారు కదండి, వాళ్ళు చేస్తున్నారు. ప్రతి ఒక్క హీరో ఇట్స్ నాట్ లైక్ చెయ్యకూడదని కాదు, ప్రస్తుతం ఈ యొక్క క్షణంలో నేను ఏం చేయాలనుకుంటున్నానో అదే చేస్తాను. సో అదే టైంకి అదే స్టోరీ వస్తుంది మళ్ళీ. సో 100% మీరు చెప్పిన ఒక జోనర్లో కథ వచ్చి ఆ కథ నాకు నచ్చి చేయటం జరగచ్చు. ఐ డోంట్ నో, బట్ ఐ డోంట్ ప్లాన్ థింగ్స్ టు అహెడ్. సో యాజ్ ఆఫ్ నౌ మలుపులో మీరు చెప్పిన ఒక లవ్ అనే పోర్షన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఒక బాయ్ నెక్స్ట్ డోర్ అనే ఒక ఫీల్ ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ ఒక గుండెలో గోదావరిలానో లేదు ఒక వైశాలిలానో, ఇట్స్ నాట్ అ క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్. ఇట్స్ అ వెరీ నార్మల్, ప్రతి ఒక్క హీరో చేసే కథే అది. మీకు సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది. సో ప్రాబ్లీ ఆఫ్టర్ దిస్ ఐ మైట్ డూ ఇట్. ఐ డోంట్ నో. బ్రదర్తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఏమైనా అనుభవాలు అంటే ఏమైనా, ఈవెన్ బ్రదర్ అంటే మనకి రిలేషనే కాబట్టి ఆ టైంలో కొంచెం తగ్గొచ్చు, కొంచెం పెరగచ్చు. ప్రేమ అనేది మధ్యలో మనం మూవీస్ మధ్యలో ఎక్కువగా చూడం. మీ ఇద్దరి మధ్య జరిగిన అనుభవాలు. ఈ ప్రేమ దోమ అంత లొకేషన్లో ఉండదండి. లొకేషన్లో ఇట్స్ వెరీ ప్రొఫెషనల్. అండ్ అన్నయ్య డైరెక్టర్ అనే విషయం కూడా నాకు మైండ్లో ఉండేది కాదు. అదేలా మా అన్నయ్య కూడా తమ్ముడు హీరో అని చెప్పి ఉండేది కాదు. హీజ్ ఎ హీరో, హీజ్ ఎ డైరెక్టర్, అంతే. ఆ ఒక మైండ్ సెట్లో ఉండేవాళ్ళం. సినిమా షూటింగ్కి వెళ్ళే ముందు 100% ఒక భయం ఉండింది. అంటే అన్నయ్య పర్ఫెక్షనిస్ట్, చాలా ఫోకస్డ్గా ఉండే ఒక మనిషి. నేను చాలా ఇర్రెస్పాన్సిబుల్, లైట్గా తీసుకొని చేస్తాను అన్నిటిని. సో అన్నయ్యకి నేను చేసే యాక్టింగ్ నచ్చుద్దా, తన మైండ్లో ఉన్న ఆ క్యారెక్టర్ నేను వచ్చి తనకి సాటిస్ఫై చేయగలుగుతాను యాజ్ అన్ యాక్టర్ అని చెప్పి నా మైండ్లో ఒక డౌట్ ఉండింది. సాటిస్ఫై అయ్యాడే అనుకుంటున్నాను. ఐ డోంట్ నో, బట్ హీ యూస్ టు బీ హ్యాపీ విత్ మీ ఆన్ ద సెట్స్. అంటే హ్యాపీగా ఉన్నట్టు మరి యాక్ట్ చేశారా లేదు నిజంగానే హ్యాపీగా ఉన్నా తెలియదు. బట్ లొకేషన్లో ఇట్ వాజ్ మోర్ ఈజీ ఫర్ మీ టు ఇంటరాక్ట్ విత్ మై బ్రదర్ దాన్ అదర్ డైరెక్టర్స్, బికాస్ అన్నయ్య అన్నప్పుడు ఒక చిన్న ఫ్రీడమ్ ఉంటుంది. ఇప్పుడు కొత్త డైరెక్టరు లేక కొత్త మనిషి, బయట ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన మనిషితోటి అంత ఫ్రెండ్లీగా మూవ్ అవ్వలేము. దో వీఆర్ వెరీ ఫ్రెండ్లీ, ఐఎమ్ ఫ్రెండ్లీ విత్ ఆల్ మై డైరెక్టర్స్. బట్ అన్నయ్య అనగానే అన్నయ్య కూడా ఒక ఫ్రీడమ్ ఉంటుంది. రే ఇది బాగాలేదురా, అసహ్యంగా ఉంది, ఇంకోటి చెయ్యి అంటాడు. నేను ఫీల్ అవ్వను, బికాజ్ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం కాబట్టి. సో ఆ ఒక్క కంఫర్ట్ లెవెల్ 100% నాకు అన్నయ్య ద్వారా కలిగిందండి. క్వశ్చన్స్ అయితే ఆన్సర్స్ వన్ వర్డ్ లాగే చెప్పాలి, డబుల్ చెప్పొద్దు. యా డన్. చెప్పకపోతే పాస్ చెప్పేస్తా. డోంట్ టెల్ లైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. క్రేజీ రౌండ్ లో నాకు అలవాటే లేదు. యా, మీరు చేసిన క్రేజీ పని ఏది? ఐ థింక్ ద మోస్ట్ రీసెంట్గా చేసిన మోస్ట్ క్రేజియస్ట్ థింగ్ వచ్చి మా ఫ్రెండ్ వెడ్డింగ్కి వెళ్ళాం. వెళ్ళి హోటల్ రూమ్లో అకామిడేషన్ ఇచ్చాడు. ఆ హోటల్ టీవీ తీసుకెళ్ళిపోయి బెడ్ కింద దాచిపెట్టేసాం. ఆ హోటల్లో పెద్ద గొడవ ఏంది, టీవీ తీసుకెళ్ళిపోయారని చెప్పి. దాని తర్వాత వీ కాల్ దమ్ అప్ అని సెట్ మీ బెడ్ కిందే ఉందని చెప్పి చిన్న ఆడుకోవడం. ఇట్స్ జస్ట్ ఎ ప్రాంక్. చిన్నప్పుడులో ఆది ఎలాంటి చిలిపి దొంగతనం చేశాడు? చాలా చేసాం. చాలా. మీరు ఒక ఆన్సర్లో చెప్పాలంటే ఏదైనా ఒకటి, ఇప్పుడు మీరు చెప్పినట్టే ఇలా క్రేజీగా ఏదైనా. ఫ్రెండ్ బ్యాగ్లో నుంచి వేఫర్ కవర్స్ ఉంటాయి. వేఫర్ కవర్స్ వచ్చి ఒక 30 కలెక్ట్ చేస్తే ఒక పేపర్ ప్లేన్ గిఫ్ట్ గా ఇస్తారు అప్పట్లో. అవును, ఫ్లైట్ అంటే నాకు ఇష్టం అండి చిన్నప్పటి నుంచి. సో ఆ వేఫర్ కవర్లు నా దగ్గర ఒక 10-15 ఉన్నాయి. ఇంకో 15 కావాలన్నమాట ఫ్లైట్ కావాలంటే. సో ఫ్రెండ్ బ్యాగ్ నుంచి ఒక 15 తీసుకొని తనకు ఫ్లైట్ ఆడుకోవడానికి ఇచ్చాను కొంచెం రోజులు. తనకు తెలియదు, తెలిస్తే ఇప్పుడు వచ్చి తను. ఓకే, అలాగే మీరు చెప్పిన ఫన్నీ అబద్ధం ఏది? ఎప్పుడైనా దొరికిపోయి అబద్ధం చెప్పినప్పుడు దొరికిపోయారు? నేను ఎప్పుడు అబద్ధం ఆడినా దొరికిపోతాను. అంటే నేను అబద్ధం ఆడిన విషయం మర్చిపోయి అదే మనిషి ఇంకో 5 నిమిషాల తర్వాత నిజం చెప్పేస్తాను. అంటే గజనీకి మళ్ళీ ఇంకోటి యాడ్ చేసుకోవాలి అంటే ఐ డోంట్ థింక్ అ లాట్ బిఫోర్ వి టాక్ అండి. ఉన్నది లోపల ఉన్నది అట్లా మాట్లాడేస్తాను. సో అట్లాంటి మనుషులకు వచ్చి అబద్ధాలు చెప్పి, అబద్ధాలు అనేది ఇట్స్ నాట్ అ రైట్ థింగ్. సో అబద్ధాలు దూరంగా ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్ ని కానీ లెక్చరర్స్ ని కానీ ఏడిపించిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్ ర్యాగింగ్ అనేది ఉంటుంది. సో స్కూల్ అయిపోయింది, కాలేజ్కి వెళ్తున్నాం, లోపల ఒక భయం ఉంటుంది. భయం, ర్యాక్ చేస్తారా మనల్ని, ర్యాక్ చేస్తే గొడవ వద్దా, మనం అసలు ఎవరన్నా అంటే ఊరుకునే క్యారెక్టర్ కాదు అని చెప్పి మా గ్యాంగ్ ఆఫ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ ఒక గ్యాంగ్ ఫామ్ అయిపోయింది ఫస్ట్ ఇయర్లో. మా స్కూల్ నుంచి వెళ్ళిన కొంతమంది ఇంజనీరింగ్ కాలేజ్లో అందరం వెళ్ళాం. ఎవరు ర్యాక్ చేయట్లేదు మమ్మల్ని. ఇదేంట్రా ర్యాక్ చేయట్లేదు అని చెప్పి సెకండ్ డే చూసాం, థర్డ్ డే చూసాం, ఎవరు ర్యాక్ చేయట్లేదు.
ఇంకా లైట్ అయిపోయాం, ఇదేం ర్యాక్ చేయట్లేదు, సో వీల్ హ్యావ్ టు డూ సంథింగ్ అని చెప్పి సెకండ్ ఇయర్ పిల్లల్ని మేము ర్యాక్ చేసాం. అంటే స్కూల్లో 10th స్టాండర్డ్ నుంచి ర్యాగింగ్ చేస్తారేమో కాలేజ్కి వెళ్ళినప్పుడు ఒక భయం ఉంటుంది కదా, అది జరగనప్పుడు ఒక డిసప్పాయింట్మెంట్. సో ఎలా ఉంటుంది ర్యాగింగ్ అంటే అని చెప్పి మేము వెళ్ళి చేయడం స్టార్ట్ చేసాం. అంటే ఇలా సీనియర్స్ అని చెప్పి ర్యాగింగ్ చేశారా? సీనియర్స్ అని చెప్పి అసలే చూస్తాను మా గ్యాంగ్ లో అందరం హైట్ గా ఉంటాం. సెకండ్ స్టాండర్డ్ పిల్లలు బాస్కెట్ బాల్ ఆడుతుంటే వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ ఇట్లా రండి అని చెప్తే వచ్చారు వాళ్ళు. వచ్చేసి ఏ ఇయర్ మీరు అంటే సెకండ్ ఇయర్ ప్లే టైం అది అంటే లేదండి ప్లే టైం కాదు, గో బ్యాక్ టు యువర్ క్లాసెస్, బాల్ ఇట్ ఇవ్వండి అని చెప్పి. అంటే ఫస్ట్ ఇయర్స్కి వచ్చి ప్లే టైం ఉండదు, బాల్ అంతా ఇవ్వరనమాట వాళ్ళు టీచర్స్. సో వాళ్ళ దగ్గర తీసుకొని మేము ఒక 1 hour ఆడుకున్నాం అందరం. ఆడుకొని వీఆర్ హ్యావింగ్ ఫన్. వెళ్ళిన వాళ్ళకి తెలిసిపోయింది వీళ్ళు ఫస్ట్ ఇయర్ అని చెప్పి మొత్తం 4th year పిల్లలు అందరిని వేసుకొచ్చారు వాళ్ళు. వేసుకొచ్చి హౌ కెన్ యూ డూ దిస్, మేము ఇంత మంచోళ్ళంగా మేము ఎవరిని ర్యాక్ చేయకుండా బాగా చూసుకుంటే మీరు వచ్చి మమ్మల్ని ర్యాక్ చేయడం అనేది ఇట్స్ టూ మచ్ హైట్స్ అని చెప్పి పెద్ద గొడవ అయింది. అప్పుడు స్కూల్ టీచర్స్ అందరూ వచ్చి, కాలేజ్ టీచర్స్ అందరూ వచ్చి వాళ్ళని అపాలజైజ్ చేయమని చెప్పి మేము సారీ చెప్పనని చెప్పాం. లాస్ట్ లో చెప్పలేదు, వై షుడ్ వి సే సారీ, నాట్ సారీ ఫర్ ఎనీథింగ్, బట్ చేసిన తప్పే, వి వోంట్ డూ ఇట్ అగైన్ అని చెప్పి వెళ్ళిపోయాం. ఆ గొడవ కాలేజ్ బయటకు వెళ్ళింది. ఇంకా కాలేజ్ బయటకు వెళ్తే ఆ డీలింగ్ ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది కదా. ఫస్ట్ ఇయర్ ఉండదు, 4th year ఉండదు. దెబ్బలాట్లు జరిగినాయి మధ్యలో, మీకు కొన్ని సెన్సార్ కట్స్ చేశాను. వి డిడ్ ఫైట్, బట్ ఎండ్ ఆఫ్ ది డే ఫ్రెండ్లీగా ముగిస్తుంది అనమాట. రైట్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, మీ ఫ్రెండ్స్ మీకు పెట్టిన నిక్ నేమ్ ఏంటి? మా ఫ్రెండ్స్ నన్ను సాయి అని పిలుస్తారు. సాయి వై? బికాజ్ మై రియల్ నేమ్ ఇస్ సాయి ప్రదీప్. సాయి ప్రదీప్. మూవీ స్క్రీన్ నేమ్ వచ్చి ఆది. స్కూల్లో సాయి అని పిలుస్తారు, ఇంట్లో ప్రదీప్ అని పిలుస్తారు, ఫిల్మ్ లో ఆది అని పిలుస్తారు. సో మెనీ నేమ్స్ ఐ హావ్. మీకు నచ్చిన నిక్ నేమ్? మా మమ్మీ నన్ను పిలుస్తారు దీపు అని చెప్పి. మై మామ్ కాల్స్ మీ ప్రదీప్ దీపు. సో దట్స్ మై ఫేవరెట్. వావ్, ఫైనల్ గా అలాగే మనకి క్రేజీ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫేవరెట్ రౌండ్ అన్నమాట, నాకు యాంకర్ కి ఫేవరెట్ రౌండ్ అది. ఓకే, అంత డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. జీకే రౌండ్. షల్ వి స్టార్ట్? yes. యా. తమిళనాడు మొదటి ముఖ్యమంత్రి ఎవరు? ఏంటండి మొదటి ముఖ్యమంత్రి అని చెప్పి ఎప్పుడో ఒక 50 సంవత్సరాల ముందుకెళ్తే నాకు ఏం తెలుస్తుంది? కొంచెం ట్రై చేయండి, ఎలాగో అక్కడే ట్రై తెలియని విషయం ఎంత ట్రై చేస్తే ఏమొస్తుంది? ఆన్సర్ రివీల్ పాస్. ఆంధ్ర మొదటి ముఖ్యమంత్రి ఎవరు? దట్స్ వెరీ ఈజీ అండి, టంగుటూరి ప్రకాశం పంతులు గారు. వావ్, గ్రేట్. ఆది గారు. ఎక్కువ రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసింది ఎవరు? నెహ్రూ గారు. యా, డన్. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్లవర్ ఇన్ ద వరల్డ్? బిగ్గెస్ట్ ఫ్లవర్ అంటే no, I have no idea. No idea? Titans. Okay. అంటే ఇది 10 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు ఉంటుంది. వావ్. దాదాపు ఒక ఎలిఫెంట్ అంత ఉంటుంది అనమాట. Oh my god, that's huge. Yeah. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ది వర్డ్ మ్యాథమెటిక్స్ కమ్స్ ఫ్రమ్ విచ్ లాంగ్వేజ్? గ్రీక్. ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగితే చెప్తామండి. రైట్. అంటే మీరు మ్యాథ్స్ లో వీక్ కాకుండా గుడ్ అని ఇప్పుడు తెలిసిందనమాట. సరే, ఓకే. బాలీవుడ్ లో ఎక్కువ రోజులు నడిచిన సినిమా ఏది? ఓకే, షారుఖ్ ఖాన్ కా జో దిల్వాలే దుల్హనియా లే జాయేంగే. ఓకే. రెయిన్బోలో ఉండే కలర్స్ ఏవి? 7 colors. ఓకే, చెప్పండి. తెలియదండి. ఓ, అంటే మనకు 5-6 కలర్స్ నోటెడ్ ఉంటాయి కదా. పింక్. నా పరువు తీస్తున్నారు ఈ రౌండ్ పెట్టి. రెయిన్బోలో ఉండే కలర్స్ చిన్నప్పుడు అడిగితే చెప్తామండి, ఇప్పుడేం తెలియదు. రెయిన్బో చూసి ఓ ఈ కలర్స్ ఉన్నాయా అని చెప్పి ఆలోచించి చాలా రోజులు అవుతుంది బాబు. చాక్లెట్ ఎక్కడ పుట్టింది? సెంట్రల్ అమెరికా. వావ్, గ్రేట్. చాక్లెట్ నాకు చాలా ఇష్టం అండి. సో ఐ థింక్ దీన్ని 2500 సంవత్సరాల క్రితమే సెంట్రల్ అమెరికాలోని మయన్స్ చాక్లెట్ ని తయారు చేశారు. ఓ వావ్. రైట్. ఆది గారు, మీ జీకేని ఎక్కువగా పరీక్షించదలుచుకోకుండా ఈ రౌండ్ ఇంతటితో సమాప్తం చేస్తున్నాం. ఓకే, ర్యాపిడ్ ఫైర్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఆది గారు, ఇట్లా డెఫినేషన్ అంటే మమ్మల్ని ఏం అడగొద్దు, వీళ్ళ ఆప్షన్ కావాలి, వీళ్ళ ఆప్షన్ కావాలి. ఓకే, ర్యాపిడ్ ఫైర్ స్టార్ట్ చేస్తున్నాను. యా, మీ దృష్టిలో నెంబర్ 1 హీరో? పవన్ కళ్యాణ్. ఓకే. నెంబర్ 1 హీరోయిన్? నెంబర్ 1 హీరోయిన్ సావిత్రి గారు. ఓకే, అంటే సంబంధం లేదంటారా? అలా నేను అడిగాను. అంటే సావిత్రి గారు, షీస్ గాట్ ఆల్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నెంబర్ 1 హీరోయిన్ అండి. లుక్స్, పర్ఫార్మెన్స్, గ్రేస్, డాన్స్, ఎవ్రీథింగ్. బట్
ఇప్పుడు #1 హీరోయిన్స్ అంటే చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరిలో బెస్ట్ అంటే ఐ థింక్ సావిత్రి. ఇప్పుడున్న ప్రెసెంట్ ఉన్న జనరేషన్లో లాట్ ఆఫ్ హీరోయిన్స్, వన్ హీరోయిన్, ఒక్కొక్క హీరోయిన్లో ఒక్కొక్క అందం. మాకు కందం మొత్తం అన్ని అందాలు ఒకే హీరోయిన్లో ఉంటే ఏదో మీకు ఒక 2 ఎక్స్ట్రాగా ఉంటాయి కదా, ఒకళ్ళలోనే 2-3 ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఎవరైనా? I think Anushka looks nice. Anushka, Ileana, plus all the heroines I acted with till now, they're so beautiful. ఓకే, మీ ఫేవరెట్ డైరెక్టర్? My dad. డాడ్ కాకుండా ఇంకెవరినైనా? Dad కాకుండా ఇంకెవరైనా అంటే ఐ థింక్ వుడీ అలెన్ అంటే ఇష్టం హాలీవుడ్లో. తర్వాత క్వింటన్ టారెంటినో అంటే చాలా ఇష్టం నాకు. ఐ లవ్ హిస్ ఫిల్మ్స్. తెలుగులోకి వస్తే రాజమౌళి గారు అంటే చాలా ఇష్టం. అండ్ నేను ఇందాక చెప్పినట్టు ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క స్టైల్స్. సో మీ ఫాదర్, మీ బ్రదర్ ఇద్దరు ఒకేసారి స్టోరీ చెప్పారు, ఇద్దరిలో ఎవరి స్టోరీ యాక్సెప్ట్ చేస్తారు? ఇది చాలా పెద్ద గొడవ అవుతుంది. లేదు అంటే మేము క్వశ్చన్ అడిగాం అంతే. నేను పైలట్ ట్రైనింగ్ వెళ్ళిపోతాను. ఇక్కడ ఆప్షన్ లేదు, మీరు ఇందాకే చెప్పారు చెప్తా అని. ఇద్దరిలో ఐ థింక్ బ్రదర్ అండి. ఇప్పుడున్న ప్రెసెంట్ యాక్టర్స్ లో పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఎవరిష్టం? I think Bunny, Nani, then Manoj. Manoj is my favorite hero as well. Manoj lo chala energy untadi. So a lot of heroes andi. మీ ఫోన్ నెంబర్? 10 digits. It's I know that 1 to 10 లోపు ఉంటాయని కూడా తెలుసు. 0 to 9 లోపల ఉంటాయి. 10 digits number. అంటే ఎటు మనం అరేంజ్ చేసుకోవాలి కదా. 4 5 6 7 9. అగైన్ ఒకసారి చెప్తాం. రివైండ్ చేసి ప్లే చేసుకోండి. మీ ఫేస్బుక్ పాస్వర్డ్? ఐ కాంట్ సే దట్. నాకు తెలియదు, గుర్తులేదు, నిజంగా గుర్తులేదు. ఫేస్బుక్ అకౌంట్ తెలియనప్పుడు పాస్వర్డ్ చెప్తే ఏమైంది? అకౌంట్ ఉంది బట్ పాస్వర్డ్ మర్చిపోయారు. అదే పాస్వర్డ్ మర్చిపోయాను. రైట్, థ్యాంక్ యూ ఆది, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా ఫన్నీగా ఉంది ఈ షో, మీరు వచ్చినందుకు. అలాగే మీ జీకే రౌండ్ ని నిజంగా చాలా టాలెంటెడ్ మీరు. యా, చాలా ఇంటెలిజెంట్, చాలా గుడ్ పర్సన్, చాలా మంచి వ్యక్తి. ఆది అంటే మంచి వ్యక్తి టైటిల్. వరల్డ్స్ ఓన్లీ గుడ్ గాయ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ మలుపు మూవీ అలాగే మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూశారు కదా, ఇది ఇవాల్టి కాఫీస్ అండ్ మూవీస్. నెక్స్ట్ టైం మరో మంచి సెలబ్రిటీతో మీ ముందుంటా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ HM TV.